హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన ఛానల్లో రెసిపీ బెల్లం సున్నుండలు. ఇవి చాలా హెల్దీ లడ్డు అని మీ అందరికీ తెలుసు. ఈ లడ్డు పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టంగా తింటారు. ఒకటి కాదండి, రెండు కాదండి, ఇలా రోజుకు 5 లడ్డూల దాకా తినేయచ్చు. అంత హెల్దీ లడ్డు. ఈ లడ్డు అయితే ఎలాంటి వాళ్ళైనా తినవచ్చు, అంటే నో అబ్జెక్షన్ అండి. పేషెంట్లకి, షుగర్ ఉన్న వాళ్ళైనా, థైరాయిడ్ ఉన్న వాళ్ళైనా ఈ బెల్లం లడ్డులు ఈజీగా తినేయచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. రక్తహీనత తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ రోజుకి ఒక లడ్డు తినండి. ఇందులో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇంతకీ సున్నుండలు ఎలా చేసుకోవాలో వీడియోకి వెళ్దాం. ఫస్ట్ నేనైతే ఒక కళాయి తీసుకున్నా. అందులో పుట్టు మినపప్పు కదండి, 2 గ్లాసులు పోసుకొని మనమైతే ఒక 10 నిమిషాలు అయితే దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మినపప్పు మనకి వైట్ కలర్లో ఉన్నాయి కదండి, ఇవన్నీ కొంచెం మనకి బ్రౌన్ కలర్లో వస్తాయి చూడండి. అంతవరకు మనమైతే మిక్స్ చేసుకుంటూ ఉండాలి గెంటుతో. అయితే మంట అయితే మీడియం ఫ్లేమ్లో ఉండాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ బియ్యం కూడా తీసుకున్నాను. ఇలా బియ్యం వేసుకోవడం వల్ల సున్నుండ తినేటప్పుడు మనకి పంటికి అంటుకోకుండా ఉంటుంది, ఈజీగా నోట్లో కరిగిపోతుందండి. ఇలా చేసుకోండి. చూడండి, మనకైతే కలర్ చేంజ్ అయ్యాయి వీడియోలో చూపించిన విధంగా. ఇలా కలర్ చేంజ్ అవుతాయండి. 15 మినిట్స్ అయితే మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీకు అర్థమైంది కదండి ఫస్ట్ ప్రాసెస్ అయితే. సెకండ్ వచ్చేసి మనమైతే ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేసుకోవాలి. మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, మనకైతే పిండి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను 2 గ్లాసుల మినపప్పు తీసుకున్నా కదండి, మీరు 2 గిన్నెల ఇలా బెల్లం తీసుకోండి. చూడండి, చిన్న కప్పు అండి నాది, దాంతో 2 కప్పులు తీసుకున్న బెల్లం అయితే మన స్వీట్కి తగ్గట్టు. ఇవన్నీ తీసుకున్న తర్వాత మనమైతే కొంచెం బెల్లం కూడా మనం మిక్సీ వేసేటప్పుడే అందులో వేసి మిక్సీ పట్టుకోండి. వీడియోలో క్లియర్గా కనబడుతుంది చూడండి. తర్వాత ఇవన్నీ మనం ఒక గిన్నెలో వేసుకొని నెయ్యి అండి మనకి ఎక్కువగా పడుతుంది ఈ మినప సున్నుండలో. కాచి చల్లారిన నెయ్యి అయితే వేసుకొని మనం ఇప్పుడు లడ్డుగా చుట్టుకోవాలి. ఇందులో నేనైతే బాదం పప్పు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఉంటే బాదం పప్పు కానీ, జీడిపప్పు కానీ, పిస్తా కానీ ఏదైనా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి అయితే వేసుకుంటూ మనం అలా అన్నీ కలిసే విధంగా కొంచెం కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం కలుపుకుంటా మనమైతే లడ్డుని అయితే చుట్టుకుంటూ ఉండాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా. నాకైతే ఫస్ట్ లడ్డు అయితే రావడం లేదు, ఎందుకంటే నెయ్యి అయితే ఇంకా చాలేదు. ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా రౌండ్ అయితే వస్తుంది. చూడండి, లడ్డు అయితే ఇలా రౌండ్గా చుట్టుకోండి. మినప లడ్డు అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నేను తినే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారు. మళ్ళీ ఇలానే చేయమని నన్ను అయితే అడుగుతున్నారు. ఈ వీడియో బాగుంది కాబట్టి మీకు పోస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, అట్లా అన్నీ మనం నెయ్యి వేసుకొని పిండి ఇలా కలుపుకొని అన్ని లడ్డుగా చుట్టుకోవాలి. ఈ లడ్డులు అయితే మనకైతే ఒక 10 డేస్ వరకు అయితే పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, మనకైతే గుమగుమలాడే సున్నుండలు అయితే రెడీ. హెల్దీ లడ్డు అండి. ప్రతి ఒక్కరు తప్పకుండా చేసుకొని పిల్లలకైతే పెట్టండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.